ఆజ్‌కి బాత్‌తో స్టార్ట్ చేద్దాం. కడుపున పుట్టిన బిడ్డల కోసం జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన కన్నవారిని ఆదరించకపోతే ఎలా? ఆస్తులు అనుభవిస్తున్న వారే ఆదరించని వారు కొందరైతే, కన్నవారు మాకేం ఆస్తులు ఇవ్వలే, మేము ఏ చట్టం పరిధిలోకి రామని ఇంకొందరు. ఇన్నాళ్ళు పిల్లల ఎదుగుదలకు తోడ్పడిన వారి త్యాగాల ముందు నీవెంతటోడివైనా ఏమీ లేనోడివైనా కన్నవాళ్లను సంరక్షించాల్సిందే. కాదంటే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. పండుటాకులు ఏమీ చేయలేరనుకోండి, కన్నవారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రేమ అడ్డొస్తుంది. అయినా నిర్లజ్జగా మొన్న వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున వదిలిన వెళ్ళడం, నిన్న పట్టడి అన్నం పెట్టించండి సార్, మెదక్ జిల్లా కలెక్టర్ వద్ద గోడు వెళ్ళబోసుకున్న వృద్ధ దంపతులు గోడు చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలేస్తామంటే చట్టం ఒప్పుకోదు. కన్నవారి కట్టె కాలే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే అని మేధాజీ గారు పంపించారు. నిజంగా చాలా అద్భుతమైన లైన్స్ పంపించారండి ఈరోజు. దీని గురించి ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు నిజంగా. అంటే నేను ఏ అంశం గురించైనా వదిలేస్తే గంటలు గంటలు మాట్లాడతాను, కానీ ఈ అంశం గురించి నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియట్లేదండి నిజంగా. అంటే మనల్ని పెంచి కని పోషించి ఇంత వాళ్ళని చేసిన తల్లిదండ్రులని మనం చూసుకోవాలంటే చట్టాలే కావాలా? చట్టాలు చెప్తేనే మనం వాళ్ళని చూసుకోవాలా? చట్టాలు చెప్పకపోతే మనం వాళ్ళని చూసుకోలేమా? ఏం బతుకులండి వీళ్ళయి? ఏం మనుషులండి వీళ్ళు? కన్న తల్లిదండ్రులకి పట్టడి అన్నం పెట్టనే కొడుకైనా కూతురైనా వాళ్ళు బతికున్న శవాలతో సమానం. వాళ్ళకన్నా రోడ్డు పైన ఉన్న కుక్కలు ఎంతో నయం. వాళ్ళకన్నా రోడ్డు పైన ఉండే కుక్కలు పందులు ఎంతో నయం. ఈ జాడ్యం ఇప్పటిది అనుకున్నారు, ఈ మధ్య కాలంలో ముదిరింది, ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక సినిమా ఉంటుందండి, దాసరి నారాయణరావు గారిది. దాంట్లో నరేష్ అనుకుంటా హీరో. సూరిగాడు, వాచ్మెన్ సూరిగాడు సంథింగ్ ఏదో ఉంటుంది సినిమా. ఆ సినిమా కూడా సేమ్ స్టోరీ ఇలాంటిదే. ఆయన వాచ్మెన్ ఉద్యోగం చేసి కొడుకుని పెద్దోడిని చేస్తాడు. తర్వాత కొడుకు కనీసం వీడిని పట్టించుకోడు అనమాట. చూడండి, వీలంటే ఒకసారి ఆ సినిమా చూడండి. అంటే ఇప్పుడు చాలామందికి కూడా ఏదో మొన్న కోర్టు తల్లిదండ్రులను చూసుకోనంటే సీరియస్ ఎలిగేషన్ అని చెప్పింది, వాళ్ళని శిక్షిస్తామని చెప్పింది. నిన్న కొంతమంది వృద్ధ దంపతులు కలెక్టర్ ముందు విన్నవించుకున్నారు, మా కొడుకులు చూసుకోవట్లేదయ్యా అని. ఎన్నో ఓల్డేజ్ హోమ్స్ నడుస్తున్నాయి. ఏం దౌర్భాగ్యం అండి ఇది? ఏం దౌర్భాగ్యం ఇది? కన్న తల్లిదండ్రులకు ఒక పూట అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా? ఇలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు నిజంగా. అమ్మా తల్లిదండ్రులారా, నిజంగా ఇలాంటి కొడుకులు ఉంటే వాళ్ళని మీరే, ఇక మీ కన్న ప్రేమ అడ్డొస్తుంది, కానీ అలాంటి వాళ్ళు ఉండి సమాజానికి అనవసరం, సమాజానికి చీడ అలాంటి వాళ్ళు. తల్లిదండ్రులకి ఒక పూట అన్నం పెట్టలేని మీ బతుకులారా మీ వాళ్ళవి? చెత్తనా కొడకలారా, ఒక్కొక్కరు ఆలోచించుకోండి. ప్రతి ఎదవకి చెప్తున్నా ఈ మాట నేను. కన్న తల్లిదండ్రులను చూసుకోలేకుండా, వాళ్ళకి సరైన తిండి పెట్టకుండా, వాళ్ళని సరైనగా చూసుకోకుండా ఉండే మీ బతుకులు కుక్క బతుకుల కన్నా సమానం. మీ జీవితాలు నీచమైన జీవితాలు. మీ మీద సమాజం మొత్తం కలిసి ఉమ్మేసినా తప్పు లేదు. నిజంగా సమాజం మొత్తం కలిసి మీ పైన ఉమ్మేసినా ఎటువంటి తప్పు లేదు. అలాంటి శిక్షలు పడాలి మీకు. అరే, మీరు చిన్నప్పుడు నడక నేర్పి, విద్యాబుద్ధులు నేర్పి, వాళ్ళ ఎన్నో ముచ్చట్లు, వాళ్ళ ఎన్నో కోరికలు మానుకొని మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి ఉంటారు. ఎన్నోసార్లు మీకు అన్నం పెడతానికి వాళ్ళు పస్తులుండి ఉంటారు. ఎన్నోసార్లు మీకు కొనిస్తానికి వాళ్ళ చాలా కోరికలు అణిచివేసుకొని ఉంటారు, చంపుకొని ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు అంటలా, ప్రతి తల్లిదండ్రి అంతే ఉంటారు, ప్రతి తల్లిదండ్రులు అంతే ఉంటారు, ఎవరైనా సరే. అరే, వాళ్ళని చూసుకోలేని మీ బతుకులారా, మీ ఒక్క బతుకులరా మీ ఇచ్చి. నిజంగా అలాంటి వాళ్ళకి చట్టాలు ఇలాంటివి ఏం చేయవసరం లేదండి. అలాంటి వాళ్ళు మీ ఇంటి పక్కన కనబడితే మీరే వాళ్ళ మొహాన్ని ఉయ్యండి ఒకసారి వెళ్ళి. ఏందిరా మీ నాన్న చూసుకోలేకపోతుంది, ఇదో బతుకరత్తు అని మీరే ఉయ్యండి. అలాంటి వాళ్ళు చట్టాలు ఇవన్నీ ఏం అవసరంలా. నిజంగా అలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదండి.